కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. ప్రతిదీ ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు నిర్ణయించినది జరిగించగలిగేటట్లు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయుదువుగాక. ఆ మాట మీకు బైబిల్లో కూడా చూపిస్తాను, చూస్తారో చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. నిర్గమాకాండం అలాగున ఆ మాట గమనించండి. అక్కడ ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా ఆయన దేవుడు వారి మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ప్రియమైన వాళ్ళరా, ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ ఏమంటే గడిచిపోయినప్పటికీ లేకపోయినప్పటికీ యాకోబు చెప్పాడు, ఏమని తెలిసిన, యోసేపుకు చెప్పాడు, కుమారులకు చెప్పాడు, దేవుడు తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, తీసుకువెళ్తాడు అని. యోసేపు అదే చెప్పాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ కూడా వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటా వస్తుంది, ఇది మన దేశం కాదు, దేవుడు వాగ్దానం చేసిన దేశం ఉంది, ఇది మన ప్రాంతం కాదు, ఇది మనం ఉండవలసిన స్థలం కూడా కాదు, ఇది కాదు మనం దేవుడు వాగ్దానం చేసిన భూమి, అక్కడికి మనల్ని ఆయన తీసుకుని వెళ్తాడు అని చెప్పనే వస్తున్నాడా. ఆ మాటలు విని మనసులో పెట్టుకుని మాకెప్పుడు ప్రభా విడిపించేది, విడుదల కలిగేది, మమ్మల్ని ఎప్పుడే విడిపించేది అని వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఆ బాధను బట్టి, వేదన బట్టి ఏమంటే మొర్ర పెట్టారంట. ఆ మొర్ర ఎవరు చేరిందంట? దేవుని. అంటే ఇన్ని సంవత్సరాలు ప్రియమైన వాళ్ళరా వారు పెట్టిన మొర్ర ఎలా ఉంది తెలిసిన, దేవునిని చేరేదిగా ఉంది, దేవుని చేరనిదిగా లేదు, దేవుని చేరేదిగా ఉంది. కనుక అక్కడ రాయబడిన మాట, కాగా వారి మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. అంటే వారి కేకలు, వారి ప్రార్థన, వారి ఏడ్పు వారిని ఏం చేసింది అంటే అక్కడి నుంచి విడిపించింది. ప్రియమైన వాళ్ళ, దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించింది జరిగించగలిగేటట్లుగా ఏమంటే మనం ఏం చేయాలి అంటే మన వంతు మనం ఎల్లప్పుడూ నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉండగలగాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండగలగాలి. జరిగేదంతా చెప్పండి, నోరు జరగరేమండి. మధ్యలో సైతాన్ గాడు వస్తాడు, నువ్వు వదిలేయకూడదు. నువ్వు వదిలేసావంటే మధ్యలో వాడు సైతాన్ గాడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఇంకా దారుణంగా పరిస్థితులు మారిపోతాయి. అర్థమవుతుందా? వాడు నీ మధ్యలోనికి ఎంటర్ కాకుండా నువ్వేం చేయాలి అంటే ప్రార్థన చేస్తా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి స్థితిలోనికి ఒక్కొక్కరిని ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రతి చోట జరిగే ఆ తంతు మనం గమనించగలిగితే, మీరు చూడండి యెషయా పుస్తకం 59:14 గమనించండి. యెషయా పుస్తకం 59:14. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచున్నది, సత్యము సంత వీధులలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింప నేరదు, సత్యము లేకపోయిను, చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి. మీరు గమనించండి, ఈ మాటలు ఎప్పుడు చెప్పాడు? ఇంచుమించుగా 700 సంవత్సరాలైంది. ఇంచుమించుగా 700 సంవత్సరాల క్రితం అప్పుడే దేవుడు చూశాడంట. ఏమని? న్యాయము
న్యాయానికి ఆటంకం కలుగుతున్నది, నీతి దూరమున ఉంది, సత్యం సంత వీధుల్లో పడి ఉంది, ధర్మమేమో లోపలికి ప్రవేశించడం లేదు, సత్యము లేకపోయిను చెడుతనమును విసర్జించువాడు చెప్పండి దోచబడుచున్నాడు, న్యాయము జరగడం లేదని చూశాడట. అది ఆయన దృష్టికి ప్రతికూలంగా ఉంది. ఈరోజు చూడండి ప్రియమైన వలన ఏ విషయం సరే అన్యాయం అన్యాయం అన్యాయం, అక్రమం 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 అక్రమం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు నా జీవితంలో, ఏమండి నేను న్యాయాన్ని కోరుకుంటూ ఉంటే నాకు న్యాయమే జరిగింది అనేవాళ్ళు ఉన్నారా? నేను న్యాయం కోరుకుంటా ఉన్నాను అయితే నాకు అన్యాయం జరిగింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమంటే దానికోసం ప్రార్థన చేయమని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళండి, ఎంఆర్ ఆఫీసుకు పోండి, అక్కడ న్యాయం జరుగుతుందా? అంతేందుకు వార్డు మెంబర్ దగ్గరికి పోతే న్యాయం జరుగుతుందా? అర్థమవుతుందా? ఏ రోజులో అయినా గమనించండి, ఎప్పుడైనా గమనించండి. అర్థమవుతుందా? ఎక్కడైనా సరే, ఏ ఆఫీస్కైనా పో, ఏ ప్రాంతానికైనా వెళ్ళు, ఎవరి దగ్గరికైనా వెళ్ళు, ఎవరి దగ్గరికైనా వెళ్ళు, చిన్న సంతకం పెట్టాలంటేనే వాడికి ఏం ముట్టాలా? నోరు తెరవలేమండి. అన్యాయం, లంచం 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 లంచం, ప్రతిదానికి లంచమే, ప్రతిదానికే ఏమండి రికమెండేషన్, ప్రతిదానికి ఏదైనా సరే ప్రియమైన వాళ్ళరా. అది ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పటి నుంచి వస్తుంది అది? చూడండి అక్కడ, న్యాయము జరగకపోవుట యెహోవా ఏది 700 సంవత్సరాల క్రితము నుంచే న్యాయం అనేది జరగడం లేదంట. దేవుడు చూశారండి ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు కోరుకున్నది చూడండి 59 అక్కడే 16 వచ్చి చూడండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట యెహోవా చూచి ఆశ్చర్యపడెను. మధ్యవర్తి లేకపోవుట, మధ్యవర్తి అన్నకాడ ప్రియమైన వాళ్ళ ప్రార్థన చేసేవాడు లేకపోవుట చూసి ఆయన ఆశ్చర్యపడతా ఉన్నాడంట. ఇది అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది మనం చెప్తానే ఉన్నాం. అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ఫేస్బుక్లో పెడుతున్నారు, అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుందని వాట్సాప్లో ఏమండి షేర్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏమండి ఈ రోజున ఎక్కడో మన ప్రాంతం కాదు, ఎక్కడో జరిగింది కూడా ఈడేం చేస్తాడు? నోదెరవరేమండి, వెంటనే ఫేస్బుక్, వెంటనే వాట్సాప్, వెంటనే మెసేజ్లు పంపించడం, వెంటనే ఏమీ తెలీదు, దాని గురించి ఏమీ తెలీదు. అర్థమవుతుందా? వెంటనే వెంటనే వెంటనే. అంతసేపు ఏమైనా ప్రార్థన చేస్తారా? నోరు తెరవరేమండి. అర్థమవుతుందా? సెల్ ఫోన్ తీసుకుని చూసుకుంటా ఉన్నంతసేపు, ఒక అర్ధగంట అనుకో, లేదా ఒక గంట అనుకో, లేదా ఒక 2 గంటలు అనుకో, దాని చేతిలో ఎంతసేపు అయితే పట్టుకుంటున్నావో అంతసేపు ప్రార్థన చేస్తున్నారా? యేసయ్యకి అవసరమైంది ప్రార్థన చేసేవారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రచారం చేసేవాళ్ళు కాదు. న్యాయం జరగడం లేదు అని తెలుసుకున్నప్పుడు ప్రచారం చేసేవాళ్ళు కదా యేసయ్యకి అవసరం. అర్థమవుతుందా? ఇంకొకరు చెప్పుకునేవాళ్ళు కదా యేసయ్యకి అవసరం. యేసయ్య అంటాడు సంరక్షకుడు లేకపోవుట చూశాడట, మధ్యవర్తి లేకపోవుట దాన్ని మనం గుర్తెరుగుదుముగాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచించగలిసిన ఆ విషయం ఏంటంటే, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా, ఈ శుభ శుక్రవారం సందర్భంగా ఏమండి నా జీవితంలో ముందుగా నిర్ణయించింది జరుగుతుంది కదా, దానికోసం నేను ప్రార్థన చేయగలుగుతున్నానా? నాకు అన్యాయం జరుగుతుంది అంటున్నావు కాదన్నంలే, ఆ అన్యాయాన్ని దేవుడు న్యాయముగా మార్చగలిగేటట్లుగా, కీడుని ఏం చేస్తాడు దేవుడు? మేలుగా మారుస్తాడు. శాపాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వాదం మారుస్తాడు. మార్చగలిగేటట్లుగా నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ ప్రాంతంలో న్యాయం జరగగలిగేటట్లుగా, న్యాయం కనిపించగలిగేటట్లుగా నీ వంతు నువ్వు ఎలా మారిపోవాలంటే ప్రార్థన చేసే వ్యక్తివిగా తీర్చిదిద్దబడుదువుగాక. ప్రార్థన చేసే ఆ స్థితిలోనికి నా ప్రభు ఒక్కొక్కరిని తీసుకుని వచ్చునుగాక. ఈ రోజున విశ్వాసి అంటే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండగలగాలి. సంఘంలో ఎవరు ఉండాలి అంటే ప్రార్థన చేసేవారుగా ఉండగలగాలి. సేవకులు ఎలా ఉండాలి అంటే ప్రార్థన చేసేవారుగా ఉండగలగాలి. వారినే దేవుడు ఆశపడతా ఉంది. ఇంకా మనం ఇర్మియాలోని హెస్కేలో ఒక మాట ఉంది, ఏమో తెలిసిన, బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడైనా ఏం చేస్తున్నాడంట? కనిపెడతా ఉంటే ఒక్కడు కూడా కనిపించడం లేదంట దేవునికి. అది ఏ సందులంట? బద్దలైపోతుంది కుటుంబం, జీవితం బద్దలైపోతుంది, కుటుంబం బద్దలైపోతా ఉంది. ఆ బద్దలైపోయిన ఆ సందులలో నిలవబడి ప్రార్థన చేసేవాడు ఎవడైనా నాకు ఒక్కడు దొరుకుతాడని ఆయన
కనిపెట్టి చూస్తూ ఉంటే ఎవ్వరూ కనిపించడం లేదని ఆ రోజుల్లోనే ప్రభు చెప్పారు. ప్రియమైన వాళ్ళ ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, ప్రార్థన చేయడం లేదన్నా చేస్తున్నామంటే చేస్తున్నాం, చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, అంతే. అర్థమవుతుందా? అరే బద్దలైన సందుల్లో నేను నిలవాలి, సంరక్షకుడు లేకపోవుట దేవుడు చూశాడు, నేనే ఒక సంరక్షకుడిగా తీర్చిదిద్దబడాలి, నా ద్వారా నా ప్రాంతం బాగుపడాలి, న్యాయం జరగాలి, ఇక్కడ న్యాయం జరగడం లేదు, దానికోసం నా వంతు నేను ప్రార్థన చేద్దాం అన్న ఆ స్థితిలోనికి రాగలిగింది ఎంతమంది? రాగలిగే ఆశ కలిగిన వారు ఎంతమంది? నా యేసయ్య మీదట ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా. నిత్యముగా అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. యేసయ్య తన జీవితంలో నిర్ణయించింది జరగగలిగేటట్లుగా ఏమంటే సమయం దొరికినప్పుడు అంతా రేయింబవళ్ళ ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థన 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 ప్రార్థన. హల్లెలూయా. ఓ ప్రక్క స్వార్థను ప్రకటిస్తూనే ఉన్నాడు, ఓ ప్రక్క అద్భుతాలు మహత్కార్యాలు చేస్తాను, ప్రజలకి మేలు చేస్తూనే ఉన్నాడు, ప్రజల్ని ఎవరిని దగ్గరకు వస్తే ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, వారి యోగక్షేమాలు కనుక్కుంటానే ఉన్నాడు, వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూనే ఉన్నాడు. అయితే సమయం దొరికినప్పుడు ఆయన చేస్తాడు ఏంటంటే ప్రార్థన చేస్తాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక. నా చిత్తం కాదు, నా ఆలోచన కాదు, నా తలంపు కాదు, నీవు అనుకున్నదే, నీవు అనుకున్నదే. హల్లెలూయా. అట్టి కృప మనందరం పొందుకుందాముగాక. ఎందుకు చనిపోయాడు ప్రభువు అని అంటే ప్రియమైన వాళ్ళరా, ముందుగా చెప్పండి గట్టిగా, ముందుగా నిర్ణయించబడినది కనుక ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయాడు. దాన్ని గుర్తుపెట్టుకుందాము గాక. ఇంకొక మాట చూపిస్తాను, చూస్తారా? చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. 15వ అధ్యాయం అందరు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. త్వరగా గట్టిగా చెప్పండి అందరూ, గట్టిగా అనండి, గట్టిగా చదవండి. వినపడట్లే, బాల్కనీ మీద నాకు వినపడడంలే, గట్టిగా చదవండి అందరూ. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. హల్లెలూయా. ఎందుకు మృతి పొందాడంటే యేసయ్య? ఆ మాట చూడండి అక్కడ, లేఖనముల ప్రకారం మృతి పొందాడు. ముందుగా మీకు చెప్పా, ముందుగా నిర్ణయించబడినది కనుక ఆయన మృతి పొందాడు, చనిపోయాడని. ఈ వాక్యం మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, దైవజన పౌలు గారు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించా, అదేదనగా లేఖనముల ప్రకారం క్రీస్తు చనిపోయాడు, లేఖనముల ప్రకారం చనిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, జరిగిన ప్రతిదీ వాక్యంలో రాయబడి ఉంది. కళ్ళబుల్లి మాటలు కాదు, కాకమ్మ కబుర్లు కాదు. అర్థమవుతుందా? మొదట చెప్పా, ముందుగా నిర్ణయించబడింది కనుక ఆయన చనిపోయాడు. తర్వాత లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడు. ప్రతిదీ ఒక 2-3 వాక్యాలు చూపిస్తూ ముందుకెళ్తాం. చూడండి. 26వ అధ్యాయం 35 చూడండి. మత్తయి సువార్తమానం 26:35, క్షమించండి 55. మత్తయి సువార్తమానం 26:50 చూడండి. ఆ గడియలోనే యేసు జనసమూహమును చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ కుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చొని బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదే. 56 చూడండి. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరున్నట్లు. ఎందుకు జరిగిందంట? అది గట్టిగా చెప్పండి. ఎందుకు జరిగిందంట? ప్రవక్తల లేఖనములు లేఖనాలు నెరవేరాలి. అర్థమవుతుందా? లేఖనాలు నెరవేరునట్లు ఇదంతయో జరుగును. యోహాను సువార్తమానం 19:28 చూడండి. యోహాను సువార్తమానం 19:28. అటు తరువాత
సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు ఆయన ఎందుకు అన్నాడంట, నేను దప్పికొనుచున్నాను అని. ఆయనకి దప్పికై అనలా. కొంతమంది చూడండి, నీళ్ళు ఇస్తే చెప్పండి నాకు తాగాలని లేదు కానీ మీరు ఇచ్చారని నోరు తెరవండి అంటారనరా. అదేవిధంగా యేసు ప్రభుకి వాస్తవంగా దప్పిక లేదు. అయితే మనం అక్కడ గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, లేఖనము నెరవేరాలి అని ఆ మాట అన్నాడు. నేను దాహము కొనుచున్నాను. తర్వాత చూస్తారా, మార్కు సువార్తమానం 15:34 చూడండి. మార్కు సువార్తమానం 15:34. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని కేక. ఇది కీర్తనలు 22:1 రాయబడి ఉంది. నా దేవా నా దేవా నన్నెందుకో చెయ్యి విడిచితివి అని. 19:24 చూడండి. యోహాను సువార్తమానం 19:24 చూడండి. దానిని చెంపక అది ఎవరికి వచ్చునో దాని కోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కొరకు చీట్లు వేసిరి అను. హల్లెలూయా. వస్త్రాలన్నీ పంచేసుకున్నారంట, అంగీ కోసమేమో చీట్లు వేశారంట. వస్త్రాలు పంచుకున్న వాళ్ళు దాన్ని కూడా 3 ముక్కలు చేసి, నాకు 4 ముక్కలు చేసి పంచుకోవచ్చుగా, అవునా కదా? అయితే అంగీ కోసం ఏం చేశారంట వాళ్ళు? ఆ మాట వాళ్ళకి తెలీదు. అంగీ కోసం చీట్లు వెయ్యాలి అని తెలీదు. అయినా సరే లేఖనము నెరవేరునట్లు అంగీ కోసం చీట్లు వేసి వాళ్ళు తీసుకున్నట్టు ప్రియమైన వాళ్ళరా. యోహాను సువార్తమానం 19:36 చూడండి ఒక మాట. యోహాను సువార్తమానం 19:36. అతని ఎముకలలో ఒకటి అయినను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు. ఇవి లేఖనము నెరవేరునట్లు. దేనికోసం యేసు ప్రభు చనిపోయాడంట? గట్టిగా చెప్పండి. అందరు చెప్పండి గట్టిగా. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు రా బాబు? ముందుగా నిర్ణయించబడింది కనుక ఆయన చనిపోయాడు. తర్వాత రెండవది లేఖనము నెరవేరాలి కనుక. లేఖనం నెరవేరాలి కనుక. ఎందుకు చనిపోయావు ప్రభు? నా గురించి రాయబడిన లేఖనం నెరవేరాలరా. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఏమంటే లేఖనము నెరవేరును గాక. హల్లెలూయా హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనం చదవడము కాదు, దేవుని వాక్యం వినడము కాదు, ఏమండి దేవుని వాక్యం ప్రసంగించడమే కాకుండా ఏమండి మన వ్యక్తిగత జీవితంలో లేఖనం నెరవేరేటట్లుగా మనం జీవించుదుము గాక, మనం బ్రతుకుదుము గాక. మన దైనందిన జీవితంలో మనం బ్రతుకుతున్నాము అని అంటే దానికి అర్థం ఏమైనా తెలిసినా మన గురించి లేఖనం నెరవేరగలగాలి. హల్లెలూయా. లేఖనము నెరవేరగలిగేటట్లుగా దేవుడు ఏం చేస్తాడు తెలిసిన ఒక మాట చూపిస్తాను చూడండి. 105వ కీర్తన 19వ చరణం. 105వ కీర్తన 19వ చరణం చూడండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని, మళ్ళా చదవండి అన్నమాట, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. మొదటిది మీరు గమనిస్తే దేవుడు ఏం చేస్తాడయ్య అంటే, ప్రియమైన వర్లరా, నీ కొరకు చెప్తా ఉంటాడు, ఒక్కొక్కటి చెప్తా ఉంటాడు. హల్లెలూయా. నేను చెప్తుంటాను కదా, అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, పలానా రోజున ప్రభు ఇలా చెప్పాడు, పలానా రోజున ప్రభు ఇలా చెప్పానా లేదా? 2001లో ఫిబ్రవరిలో ప్రభు నాతో చెప్పాడు. అది మార్చి నెలలోనే నెరవేర్చాడు. ఫిబ్రవరి చివరిలో చెప్పాడు, మార్చి నెలలో నెరవేర్చాడు. అదపోతే ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత మీకు ఊటీ పోయినప్పుడు ఎలా మాట్లాడాడు ప్రభు.
రూమ్లో ఉన్నప్పుడు ఇలా మాట్లాడాడు. ఇదిగో 2018 సంవత్సరంలో ప్రభు ఇలా జూన్ చివరిలో ఇలా మాట్లాడాడు. చెప్తున్నాను లేదా మీకు? ఆ చెప్పబడినవి నా గురించి చెప్తుంటాడు దేవుడు. ఒక్కొక్కటి నీకు చెప్తాడు, నాకు చెప్తాడు. అర్థమవుతుందా? చెప్పబడినది నెరవేర్చు వరకు, అది నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు చెప్పండి. నన్ను పరిశోధిస్తాడు, నిన్ను ఒక్కొక్కరిని ఏం చేస్తాడైనా పరిశోధిస్తా ఉంటాడు. వీడికి మాట చెప్పాను కదా, ఇది నెరవేర్చాలి కదా నేను అని ఆయన నన్ను ఏం చేస్తాడు? పరిశోధిస్తా ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. ఒక్కొక్క విషయం క్షుణ్ణంగా పరిశోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గుర్తెరుగుదుముగాక, ఆలోచన చేసుకునే స్థితిలోనికి వచ్చుదుముగాక. మీరు చూడండి, ఇప్పుడు మీ దగ్గర చెప్పాలనుకుంటే ఏదైనా కానీ, అది మీ ఇంట్లో ఉన్న వస్తువు ఏదైనా సరే డైరెక్ట్గా అలాగే వస్తుందా? నోరు తెరవండి. ఇంకా మీకు అర్థం కావాలంటే బైబిల్లో రాయబడిన మాట బంగారం అని ఉంది. ఉందా? బంగారం డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేసిందా? ముందు ఎక్కడ ఉంటుంది? అది భూమిలో ఉంటుంది. భూమిలో ఉన్నదాన్ని ఏమంటారు? మూడి. చెప్పండి, మూడి సరుకు అన్నారు. ఆ తర్వాత దాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు? అగ్నిలో పడేశారు. అర్థమవుతుందా? అగ్నిలో పడేసిన తర్వాత అందులో ఉన్న ఆ మస్టు, మలినము, చెత్త చెదారం పోయేటట్లుగా కాలుస్తారు దాన్ని. అర్థమవుతుందా? దాన్ని ఎప్పుడైతే కాలుస్తారో ఆ మట్టి, చెత్త చెదరం అంతా క్రిందకి వెళ్ళి బంగారం పైకి వస్తుంది. అర్థమవుతుందా? దాన్ని ఇంకను ఏమని పరిశోధిస్తారు. ఆ తర్వాత వచ్చే దాన్ని అంటారు మేలిమి బంగారం, శుద్ధ సువర్ణం, శుద్ధ సువర్ణం. అందుకనే యోబు భక్తులు అంటే ఏమో తెలిసిన, ఆయనను శోధించిన తర్వాత అని తెలుగులో ఉంటుంది. మామూలుగా అయితే ఆయనను పరీక్షించిన తర్వాత నేను శుద్ధ సువర్ణంగా మారుతాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? దేవుడు నీ గురించి, నా గురించి చెప్తాడు, చెప్పకుండా ఉండడు. అర్థమవుతుందా? నీకు అర్థం కాలేదా? ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ప్రభు నీ గురించిన ఆ ఆలోచన ఆయన చెప్తాడు. ఇదిగో ఇది 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 అని చెప్తాడు. ఆ చెప్పబడింది నెరవేర్చేదానికి ఆయన ఏం చేస్తాడు? నన్ను ఏం చేస్తాడు? ఇబ్బంది కొలిమిలో పెట్టి పరీక్షిస్తాడంట. ఇబ్బంది కొలిమిలో పెట్టి మనల్ని పరిశోధిస్తారంట ప్రియమైన వాళ్ళ. ఆ పరిశోధించినప్పుడు ఏమండి, ఆ బంగారానికి నోరుంటే, ఆ బంగారానికి చెవులుంటే ఒకవేళ అది విందా? చెప్పరామండి, విందా? మాట్లాడదా? ఇప్పుడు చిన్న అలా పోతా ఉంటే నువ్వు చూడలా, అది ఎలా పడిందో కూడా తెలీదు. అంత ముళ్ళు గుచ్చుకొని అబ్బా అంటావా నువ్వా? అంత అన్నమే కాదు, దాని గురించి మళ్ళీ ఆపసోపాలు తీస్తావు, దాని గురించి ఎంతమంది చెప్పుకుంటావో. అర్థమవుతుందా? ఒకవేళ దాని గురించి ఏమంటే పాట రాయమంటే పాట కూడా రాస్తావు. ముళ్ళు గుచ్చుకున్నది అని పాట కూడా రాస్తావు, మళ్ళీ దానికి ఒక రాగం కూడా పెడతావు. మంచిదే, కాదన్నంలే. అర్థమవుతుందా? అది నెరవేర్చగలిగేటట్లుగా దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు చెప్పండి గట్టిగా. పరిశోధిస్తాడు. ఇబ్బంది కొలిమిలో పెట్టి ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. బంగారాన్ని ఏమంటే ఆ మంటలో పడేసి ఆ కొలిమి మీద పెట్టి అగ్ని పెడతానే ఉంటాడు, వేడి చేస్తానే ఉంటాడు. నీకు తెలుసునా? ఇతని ముఖం అందులో కనిపించాలి, ఆ బంగారంలో కనిపించాలి. 24 క్యారెట్ అంటారే, అది ఊరికి రాదు ప్రియమైన వారు. నీ చేతిలోకి ఏదో నీ చేతిలో పైసలు అని చెప్పేసి నువ్వు పోయి కొనుక్కున్నావు, అది ఎలా వచ్చింది నీకు అర్థమవుతుందా? ఇంకా మీరు గమనించండి, మీ ఇళ్లలో షోకేసులు ఉన్నాయా లేదా? చూస్తున్నారు, ఉన్నాయా లేదా? బజార్లోకి పోయినప్పుడు ఆ రోజుల్లో వాగులు ఉండేవి, ఈ రోజులు అంటే ఇంట్లోనే ఉంటున్నాయిలే, బాత్రూమ్లు, లెట్రిన్లు ఇంట్లోనే ఉంటున్నాయి. ఆ రోజులు ఎక్కడికి పోయేవాళ్ళు? అవునా? అక్కడ దారిలో పోతా ఉన్నావు అనుకో, నున్నటి రాళ్ళు దొరుకుతాయి. ఆడారా లేదా? ఏడు చూస్తున్నారు, ఆడారా లేదా? ఆడే ఉంటారు అందరూ, అంతే కదా. ఆడారా లేదా? అందరూ ఆడతారు. అర్థమైందే? సరే, అవి తీసుకుంటావు, చూస్తావు, బా ఎంత బాగుందిరా, ఎంత నున్నగా ఉందిరా అంటే అది ఆ నున్నగా అయిపోయిందా? నువ్వు అన్నంత మాత్రం అవుతుందా? అది ఎలా అయింది? ఒకప్పుడు పెద్ద రాయి, అర్థమవుతుందా? ఆ పెద్ద రాయి
ఆ కొండల మీద ఏమన్నా నీళ్లు పడినప్పుడు, వర్షాలు పడినప్పుడు అక్కడి నుంచి దొర్లుకుంటా పోయి వచ్చి అది 1000 మొక్కలు అవుతుందో 2000 మొక్కలు అవుతుందో 10 మొక్కలు అవుతుందో మనకు తెలియదు. ఆ తర్వాత మరలా ముక్కలు అయ్యి ఆ ప్రవాహంలో కొట్టుకుంటా పోతా ఉంటే ఏమంటే ఆ రాయికి తట్టుకొని ఈ రాయికి తట్టుకొని అది ఏమంటే నునుపుదనం ఏర్పరచబడి ఒక రోజు నీ కళ్ళ ముందు కనిపిస్తే అది నువ్వు చేతిలో పట్టుకుంటున్నావు. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, అబ్బా ఎంత బాగుందిరా అని. అర్థమవుతుందా? అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీతో చెప్పినది నెరవేర్చేదానికి ఏం చేస్తారంట? పరిశోధిస్తా ఉంటాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు. యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, 17వ సంవత్సరంలో ఇంట్లో నుంచి బయలుదేరి వెళితే ఏమండి 31వ సంవత్సరంలో రాజ్యాన్ని పరిపాలన చేసి రాజుగా తీర్చిదిద్దాడు. రాజు తర్వాత రాజుగా తీర్చిదిద్దాడు. 13 సంవత్సరాలు నుంచి 14 సంవత్సరాలు ఏమండి ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంతమంది అపహసించారు, ఎంతమంది ఎగతాళి చేశారు, ఎంతమంది నోటుకొచ్చుడుగా మాట్లాడారు. ఎవరు ఇంట్లో వాళ్ళు మాట్లాడలేదా? వీధిలో వాళ్ళు మాట్లాడలేదా? చెయ్యని దాన్ని చేశారని చెప్పలేదా? ఎన్ని నిందలు వేశారు, ఎంతగా అపహసించారు, ఎంతగా అవమానించారు, ఏమండి ఎంతగా ఆయన్ని దేవుడు చూడండి ఎలాంటి మార్గంలో నడిపించాడు, ఎంతగా పరిశోధిస్తా ఉన్నాడు. ఎందుకని 17వ సంవత్సరంలో చెప్పాడు ఏమని? నా పన లేచి, చెప్పండి, అన్ని పనులు నా పనకి దండం పెడతా ఉన్నాయి, నా పన మాత్రం లేచి నిలబడింది. డాడీ, మమ్మీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నాకు దండం పెట్టాయి అని అప్పుడు చెప్తే వెంటనే జరిగిందా? జరిగిందా? జరగలా. 13 సంవత్సరాలు పరిశోధించి అందులో దాగి ఉన్న ఏమండి అందులో ఆయనకి తెలియని మస్టు, మలినం, చెత్త చెదరం, ఏమండి దేవునికి నచ్చని ప్రతి స్వభావం తీసివేసుకుంటూ వచ్చి ఒక రోజున రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు ఎదురు నిలవబెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో మీరు చూడండి, దేవుని ద్వారా ఘనపరచబడిన వారు, దేవుని ద్వారా హెచ్చించబడిన వారు, దేవుని ద్వారా ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన స్థితిని పొందుకున్న ప్రతి ఒక్కరూ ఎవరు తెలిసినా పరిశోధించబడిన వారే. దావీదును అభిషేకించింది ఎప్పుడు? అర్థమవుతుందా ప్రియమైన వల్ల? చిన్న వయసులో బాలుడై ఉండగా అభిషేకించాడు రాజుగా. అర్థమవుతుందా? వెంటనే రాజు అయిపోయాడా? అర్థమవుతుందా ప్రియమైన వల్ల? ఒకసారి గమనించండి. దావీదును అభిషేకించిన తర్వాత 38 సంవత్సరాలు పట్టింది. సౌలు రాజ్యాన్ని పరిపాలన చేసి 40 సంవత్సరాలు, 2 సంవత్సరాలు దేవుని చిత్తంలో పాలన చేశాడు. మిగతా 38 సంవత్సరాలు దేవుని ఆలోచనలో లేని పాలన చేస్తే 38 సంవత్సరాలు దావీదు ఏమండి చెట్ల చుట్టూరు తిరిగాడు, పొట్ల చుట్టూరు తిరిగాడు, అడవుల్లో తిరిగాడు, ఏమండి అరణ్యములు తిరిగాడు. తిన్న రోజులు ఉన్నాయి, తినని రోజులు ఉన్నాయి, చంపాలని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. ఆయన అంటాడు, నా కుమారానికి ఒక అడుగు మాత్రమే ఉంది. ఎంతగా దేవుడు పరిశోధించాడో, ఎంతగా దేవుడు పరీక్షించాడు చూడండి ప్రియమైన మనరా. ఆ మధ్యలో ఎన్ని ఆటుపోట్లైనా ఎన్ని రాని ఆయన చెప్పిందే జరిగించునుగాక. దానికోసమే దేవుడు ఏం చేస్తారంట? పరిశోధించి ఒక రోజున నిన్ను నున్నని రాయిగా తీర్చిదిద్దునుగాక, నిన్ను మేలిమి బంగారంగా చేయునుగాక.